ఏమైందమ్మా అసలు? ఒక 2 నిమిషాలు ప్లీజ్ కోరు. ఏమైంది అసలు? ఏంటి? అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపం కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారు పాపని పాపం? తప్పు చేసి నాకు ఏమైంది అసలు? ఏంటి? అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపం కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారు పాపని పాపం? తప్పు చేసి నా కూతురే కదా. బాధపడకండి అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్లలు. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును. చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే నా ఫోన్ ఉంది, ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమైనా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలీదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th month అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 month నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను November 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాం. ఏమైంది అసలు? ఏంటి? అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపం కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారు పాపని పాపం? తప్పు చేసి నా కూతురే కదా. బాధపడకండి అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్లలు. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును. చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే నా ఫోన్ ఉంది, ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమైనా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలీదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th month అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 month నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను November 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాం. రైట్, తన తల్లి మాట్లాడింది ఏదైతే సిరి తన తల్లి మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు చూస్తుంటే రికార్డ్స్ కూడా ఉంటాయి తనతో. నేను ఒకవేళ మాట్లాడుంటే నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తల్ని బేస్ చేసుకొని కూడా తను ధైర్యంగా ఆన్సర్ చెప్తూ ఉంది. అండ్ ఒకవైపు కూతురికి ఇలా జరిగింది అని చెప్పి ఆవేదన కనిపిస్తుంది.